10th క్లాస్ తర్వాత కామన్ గా ఏంటి అంటే ఇంటర్మీడియట్ కోర్స్ అనేది తీసుకుంటారు. ఇంటర్మీడియట్ కోర్స్ డ్యూరేషన్ ఎంత అంటే 2 years అనేసి చెప్తున్నాం. ఇంటర్మీడియట్ అనగానే జనరల్ గా ఎక్కువ మంది తీసుకునే కోర్సెస్ ఏంటి అనేది ఇక్కడ కొన్ని మనం రాసుకున్నాం. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కోర్స్ ఏంటి అంటే ఎంపీసీ. ఎంపీసీ అంటే ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ కాంబినేషన్ లో చదువుతారు అనమాట. ఎవరికైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏంటంటే ఎంపీసీ గ్రూప్ అనేది తీసుకోవడం బెటర్ అనేసి చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ 2 years ఎంపీసీ అనేది చేశాక నెక్స్ట్ ఏంటి అనేసి చూస్తే వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఎంసెట్ అనేది రాసుకోవచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఎంసెట్ రాసి నెక్స్ట్ ఏంటి అంటే బీటెక్ అనేది జాయిన్ అవడానికి అది యూజ్ అవుతుంది అనేసి చెప్తుంది. ఈ ఎంసెట్ అనేది మనకి స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఏపీకి అయితే ఏపీ ఎంసెట్, తెలంగాణకి అయితే తెలంగాణ స్టేట్ ఎంసెట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎంసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అనేది రాసి తర్వాత బీటెక్ అనేది జాయిన్ అవుతారు. ఎంపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఈ మెయిన్స్ అనేది రాసుకోవచ్చు, లేదు అంటే జేఈ అడ్వాన్స్ ఇది రాసుకుని ఏంటంటే సెంట్రల్ లెవెల్లో బీటెక్ అనేది కంప్లీట్ చేయడానికి, ఇంజనీరింగ్ అనేది చదవడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. లో ఫర్దర్ గా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ చూస్తే బిఎస్సి అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. బీఫార్మసీ అనేది చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంటర్ కంప్లీట్ అయ్యాక టీటీసీ అంటే డీసెట్ రాసి 2 years టీటీసీ కోర్స్ అనేది కూడా చేయొచ్చు. టీటీసీ అనేది దేనికి అంటే టీచర్ కి. నెక్స్ట్ ఏంటంటే సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా చదవడానికి అవకాశం ఉంది.